అందరికీ నమస్కారం అండి. మనము ఈరోజు చేస్తున్న వీడియో వచ్చేసి ఈ గ్రామ స్వరాజ్ వెబ్సైట్ నందు ప్లానింగ్ రిపోర్ట్స్ 2021-22 అప్రూవ్డ్ వర్క్స్ డౌన్లోడ్ ప్రాసెస్. ముందుగా మనం ఈ గ్రామ స్వరాజ్ .gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి మనము కొంచెం కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మనకు రిపోర్ట్స్ అనే హెడ్లైన్ కనపడుతుంది. రిపోర్ట్స్ అనే హెడ్లైన్ కింద రకరకాలు ఉన్నాయి, అంటే దాదాపు 5 వెబ్సైట్లకు సంబంధించిన రిపోర్ట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ప్లాన్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆ వర్క్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలా అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాము. మనము రిపోర్ట్స్ దాని కింద ప్లానింగ్ అని టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి 3 కనపడతాయి, అనగా ప్లానింగు, రిపోర్టింగు, అసెట్. మనం ప్లాన్ ప్రిపేర్ చేశాం కాబట్టి 2021-22కు సంబంధించిన ప్లాన్ ప్రిపేర్ చేశాం కాబట్టి ప్లాన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ దాదాపు ఒక 10 డైలాగ్ బాక్సులు కనపడతాయి, 10 రిపోర్ట్లు కనపడతాయి అన్నమాట. మనకు మన గ్రామ పంచాయతీ ప్లాన్ పూర్తి స్థాయిలో అప్రూవ్ అయింది కాబట్టి మనం ఏం చేస్తాము, సెకండ్ వన్ వచ్చేసి అప్రూవ్డ్ యాక్షన్ ప్లాన్ రిపోర్టు. అంటే మన గ్రామ పంచాయతీలో మన ప్లాన్ అనేది సక్సెస్ఫుల్గా అప్రూవ్ అయిన తర్వాతనే మనము రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోగలుగుతాము. ఒకవేళ మన రిపోర్టు పెండింగ్ ఉందనుకోండి, అది ఎక్కడ పెండింగ్ ఉందనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఈ వీడియోలో అప్రూవ్ అయిన ప్లాను ఏ విధంగా వర్క్స్ మనం డౌన్లోడ్ చేసుకొని మన గ్రామ పంచాయతీలో ఫైల్ చేసుకోవాలా అంటే, ప్రతి వర్క్కు ఇక్కడ ఏమవుతుందంటే మనం ఆన్లైన్లో చేసేటప్పుడు వర్క్ పేరు ప్రపోజ్ చేసి అమౌంట్ కాస్ట్ ప్రపోజ్ చేసి ఉంటాము. ఇక్కడ ఏమవుతుందంటే అన్ని దానిలతో పాటు మనకు అసెట్ నెంబర్ అనేది కూడా జనరేట్ అయిపోతుంది ఆన్లైన్లో. అది మీకు నెక్స్ట్ కూడా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనము సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని, అంటే ఈ ప్లాన్ వచ్చేసి ప్రాసెస్ 2015-16 నుంచి మనకు గ్రామ పంచాయతీలలో జరుగుతుంది. మనము పాతవి కూడా చూసుకోవచ్చు, పాత లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, అంతకుముందు లాస్ట్ ఇయర్ మన గ్రామ పంచాయతీలో ఏం జరిగిందని కూడా చెక్ చేసుకోవచ్చు. మనము లేటెస్ట్ ఇయర్ 21-22కు ప్లాన్ ప్రిపేర్ చేసి అప్రూవ్ చేశాం కాబట్టి 2021-22 సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్యాప్షా ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్ అని కొట్టేశామంటే మనకు ఇక్కడ వచ్చేసి 4 కాలంలో డిస్ప్లే అవుతాయి. సారీ, 4 కాలమ్స్ కాదు. ఫస్ట్ మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలా. స్టేట్ అంటే ఇప్పుడు మనం మొత్తం మన రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలను చెక్ చేసుకోవచ్చు. మనకు అన్ని గ్రామ పంచాయతీలు అవసరం లేదు. ఫర్ సపోజ్ మన జిల్లా తీసుకుందాము, ఏది అనుకున్నాం, ఫర్ సపోజ్ కడప డిస్టిక్ తీసుకుందాము. వైఎస్ఆర్ ఉంటుంది కదా, లాస్ట్ ఉంటుంది. లాస్ట్ ఉన్నప్పుడు ఏం చేసుకుందాం, మనం ఏదో ఒక పంచాయతీ, వాళ్ళు ఎనీ పంచాయతీ అయినా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేంపల్లి అనుకుందాము, వేంపల్లి మండలము, వైఎస్ఆర్ డిస్టిక్ వేంపల్లి మండలం. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న నెంబర్ మీద టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మనకు 4 కాలమ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అంటే ఎన్నెన్ని పంచాయతీలు కంప్లీట్ చేశాము, ఏ పంచాయతీలు కంప్లీట్ కాలేదని కూడా ఇక్కడ చూసుకోవచ్చు, పూర్తి స్థాయిలో అప్రూవ్ అయిందా లేదా. సపోజ్ మనము రామిరెడ్డిపల్లె తీసుకుందాము ఎగ్జాంపుల్. రామిరెడ్డిపల్లె వ్యూ కొట్టేస్తాము, ఇక్కడ బ్లూ కలర్లో ఉంది టిక్ మార్కు. వ్యూ కొట్టేసిన తర్వాత మనకి ఇక్కడ 4 కనపడతాయి, అంటే ప్లాన్ సమ్మరీ, సెక్టరల్ వ్యూ, స్కీమ్ వ్యూ, ప్రాపర్టీ వైజ్ యాక్టివిటీ డీటెయిల్స్. మనకు ఇది వచ్చే ప్లాన్ సమ్మరీ వచ్చే తర్వాత ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది చూసారా, ప్లస్ మార్క్ మీద టిక్ ఇవ్వాలా. అంటే మనకు వచ్చిన గ్రాంట్ ఏది, టైడ్ ఏది, అన్టైడ్ ఏది, మనం ఎంత ప్లాన్ చేశాము, అది సమ్మరీ మొత్తం డీటెయిల్గా ఓవరాల్గా చూపించేస్తుంది ఫండ్ రూపంలో. నెక్స్ట్ వచ్చిన తర్వాత సెక్టరల్ వ్యూ, అంటే మనము ఏ ఏ సెక్టార్కు ఫండ్ అలకేట్ చేశాము, ఎంత అలకేట్ చేశాము, ఇది కూడా మనం వీలైతే ఎక్సెల్లో కూడా తీసి పెట్టుకోవచ్చు, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ వ్యూ, అంటే ఏ ఏ స్కీమ్కు మనకు ఫండ్ వచ్చింది, ఆ ఫండ్ ఏ విధంగా మనం యూటిలైజ్ చేశాము
అనేది కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు. ఇప్పుడు చూడండి 15th ఫైనాన్స్ కమిషన్, జనరల్ ఫండ్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఎంప్లాయీ గ్రాడ్యుయేట్ యాక్ట్, 15th ఫైనాన్స్ కమిషన్. 15th ఫైనాన్స్ కమిషన్ 2 సార్లు వచ్చిందంటే టైడ్ అన్టైడ్ మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాము. ఇది అయిపోయిన తర్వాత వర్క్స్ అంటే ప్రియారిటీ వర్క్స్, మనం వర్క్స్ ప్రిపేర్ చేసి ఉంటాము. ఆ వర్క్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి మనం ఆన్లైన్లో ఏం చేసి ఉంటాము, నేమ్ ఆఫ్ ది యాక్టివిటీ, యాక్టివిటీ డిస్క్రిప్షన్ అంటే పూర్తి స్థాయిలో చేయడము, యాక్టివిటీ ఫర్ జనరల్, సెక్టార్ అనగా ఏమి ఫోకస్ ఏరియా, రూరల్ ఎలక్ట్రిసిటీ, శానిటేషన్ కింద తీసుకున్నారా, అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ సపోర్టు, ఈ విధంగా మనం మొత్తంగా మనం డిస్ప్లే అవుతుంది. ఎస్టిమేటెడ్ కాస్ట్, డ్యూరేషను, టోటల్ డ్యూరేషను, తర్వాత స్కీమ్, ఏ స్కీమ్ కింద మీరు ఇది అయినారు, టోటల్ అమౌంట్, ఇట్లా ఈ విధంగా చూసుకొని మనకు అడిషనల్గా ఏం యాడ్ అయింది, యాక్టివిటీ కోడ్. ఇది మనము మ్యాండేటరీగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినది. ఎందుకంటారు, మనము నెక్స్ట్ ఎంయాక్షన్ సాఫ్ట్లో ఇది ఖచ్చితంగా యాక్టివిటీ కోడ్ అనేది మ్యాండేటరీగా మనకు చూపిస్తుంది. ఈ యాక్టివిటీ కోడ్తోనే మనము ఎంయాక్షన్ సాఫ్ట్ చేయగలుగుతాము. అది గుర్తుపెట్టుకోవాలా. మనం ముఖ్యంగా ఈ వీడియో చేయడం ఎందుకంటే మీరు ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకొని నాకు ఏ యాక్టివిటీ కోడ్ అయితే జనరేట్ అయ్యింది రేపొద్దున మనం చేయడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మనము ఇట్లా చూసుకున్న తర్వాత దీన్ని ఏం లేదండి పీడిఎఫ్లో డౌన్లోడ్ చేయడానికి సింపుల్ ప్రాసెస్. మనము అంతా ఎక్సెల్లో డౌన్లోడ్ ఇట్లా కాపీ రోజు చేసుకొని మౌస్ పట్టేసుకొని ఇదంతా కాపీ చేసుకున్న తర్వాత మనము ఎక్సెల్లో పేస్ట్ చేసుకోవాలి. ఎక్సెల్లో పేస్ట్ చేసుకొని ఈ విధంగా మనకు మొత్తం చూడండి ఎక్సెల్లో నీట్గా వచ్చేసింది. 29 వర్కులు ఉంటే 29 వర్కులు నీట్గా యాక్టివిటీ కోడ్ అయితేనేమి ఇదంతా తీసుకొని మనము నీట్గా ఒక పీడిఎఫ్ తీసుకొని ఫైల్ చేసేసుకున్నామంటే మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనము డిజిటల్ అసిస్టెంట్ అయితేనేమి, పంచాయతీ సెక్రటరీ అయితేనేమి ఎవరైనా కూడా డౌన్లోడ్ చేసి ఒకవేళ డిజిటల్ అసిస్టెంట్ చేస్తే పంచాయతీ సెక్రటరీకి డౌన్లోడ్ చేసి ఇవ్వండి. వాళ్ళు కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది ఒక లిస్ట్ అనేది తప్పకుండా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ నెక్స్ట్ మనం చేయబోయే వీడియో వచ్చేసి ఎంయాక్షన్ సాఫ్ట్ మీద చేద్దామండి. ఎంయాక్షన్ సాఫ్ట్ ఏ విధంగా చేయాలా అనే దాని మీద మనం ఈ వీడియో చేసి ఈ వీడియో మీకు అర్థమైందని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.